మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు వింటున్నారు, చూస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత పార్ట్ 5. మిత్రులారా, ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మోటివేషనల్ వర్డ్స్ వింటారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన కొన్ని నీతి వాక్యాలు ఏంటి, వాటిని బేస్ చేసుకుని మనం ఎలా సక్సెస్ కావాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మిత్రులారా, కృష్ణుడు అర్జునుడు చెప్పిన విశేషం ఏంటంటే, అర్జున, నీ చేతిలో బాణం కంటే నీ మనసులో ఉన్న సందేహం ప్రమాదకరం అని చెప్తాడు. మిత్రులారా, నీ చేతిలో ఉన్న బాణం కంటే నీ మనసులో ఉన్న సందేహం ప్రమాదకరం. యుద్ధం బయట కాదు మిత్రులారా, ముందు మనసులో గెలవాలి. ఈరోజు నేను మీకు ఒక గొప్ప సత్యం చెబుతున్నాను. ఇది కేవలం కురుక్షేత్రానికి కాదు మిత్రులారా, ఇది జీవితానికి, అలాగే ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి కూడా వర్తిస్తుంది. మిత్రులారా, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మొదటి సందేశం ఏంటంటే సందేహం గురించి. మిత్రులారా, సందేహం ఓటమికి మొదటి అడుగే ఈ సందేహం. మిత్రులారా, ఓటమికి మొదటి అడుగే ఈ సందేహం. అర్జున, నీవు ఎందుకు ఆగిపోయావో నాకు తెలుసు అని కృష్ణుడు ఇలా చెప్తాడు. నీవు ఎందుకు ఆగిపోయావో నాకు తెలుసు అర్జున. నేను చేయగలనా అనే ప్రశ్న నీ చేతిని ఆపేసింది. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే జరుగుతుంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మొదట అడిగేది ఇదే: నాతో అవుతుందా, నేను మాట్లాడగలనా, నేను పెద్దవాడిని అవుతానా, నేను సక్సెస్ అవుతానా అని. మిత్రులారా, కృష్ణుడు చెప్తున్నాడు, సందేహం ఉన్నవాడు ఎప్పటికీ విజయాన్ని చూడలేడని కృష్ణుడు చెప్తున్నాడు. మిత్రులారా, సందేహం ఉన్నవాడు ఎప్పటికీ విజయాన్ని చూడలేడు. నీకు డౌట్ ఉంటే నీ యాక్షన్ స్లో అవుతుంది. నీ యాక్షన్ స్లో అయితే నీకు రిజల్ట్ 0 అవుతుంది. అందుకోసమని నీ పని ఎలాంటి సందేహం లేకుండా నీ పని నువ్వు చేస్తూ పో. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ అవుతాననే నమ్మకం మీద చెయ్యు, సందేహం లేకుండా చెయ్యు అని కృష్ణుడు చెప్తున్నాడు. మిత్రులారా, మీరు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే రెండవ సూత్రం ఏంటంటే మిత్రులారా, నీ డ్యూటీ నువ్వు చెయ్యు, అంతేగాని రిజల్ట్ గురించి ఆలోచించవద్దు అని చెప్తున్నాడు కృష్ణుడు. మిత్రులారా, అర్జున, నీ పని యుద్ధం చేయడం మాత్రమే. నీ పని యుద్ధం చేయడం మాత్రమే, గెలవడం లేదా ఓడిపోవడం కాదు అని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. అలాగే మిత్రులారా, ఇదే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ట్రూత్, నిజమని మీరు నమ్మండి. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ట్రూత్ అండి. నీ పని డైలీ 5 పీపుల్స్తో మాట్లాడడం, ఫాలోఅప్ చేయడం, టీంని బిల్డ్ చేసుకోవడం. ఇదే నీ పని. నీ పని కానిది ఏమిటో తెలుసా? వాళ్ళు జాయిన్ అవుతారా, వాళ్ళు రిజెక్ట్ చేస్తారా అనేది నీ చేతిలో లేదు. నీ పని ఏంటో తెలుసా? నువ్వు రోజు 5గురితో మాట్లాడడం, ఫాలోఅప్ చేయడం, టీం బిల్డ్ చేయడం, అలాగే నీ యొక్క కంపెనీ గురించి షో ద ప్లాన్ చెప్పడం మాత్రమే నీ చేతిలో ఉన్నది. వాళ్ళు జాయిన్ అయ్యేది, వాళ్ళు రిజెక్ట్ చేసేది అంతా కూడా నీ చేతుల్లో లేనిది. దీనిని అర్థం చేసుకున్న రోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అందుకే మిత్రులారా, కృష్ణుడు చెప్తున్నాడు, నీకు కర్మ చేయడం మాత్రమే నీకు హక్కు ఉంది, ఫలితం మీద కాదు. అంటే మిత్రులారా, నీవు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ ఆటోమేటికలీ వస్తుంది. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాన్ని కన్సిస్టెన్సీగా చేస్తూ పో, ఖచ్చితంగా నీకు రిజల్ట్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో సూత్రం కూడా ఇదే మిత్రులారా. కొంతమంది ఏం చేస్తారంటే 1 వీక్ చేస్తారు, మళ్ళీ 15 డేస్ రెస్ట్ తీసుకుంటారు. అలా ఉండకూడదండి. నీవు రోజు 2 గంటలు నెట్వర్క్ మార్కెటింగ్ టైం కేటాయించుకున్నా ఆ 2 గంటలని కన్సిస్టెన్సీగా చేసినప్పుడు నీకు రిజల్ట్ వస్తుందనే సత్యాన్ని తెలుసుకో. మిత్రులారా, కృష్ణుడు అర్జునుడు చెప్పిన మొదటి పాఠం ఏంటో తెలుసా? ఫియర్ని ఎలా జయించాలి. ఫియర్ అనేది ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. భయం ఉంటే మీరు ఎందులో సక్సెస్ కాలేరని సత్యాన్ని తెలుసుకోండి. అర్జున, నీకు భయం ఎందుకు ఉన్నది తెలుసా? నీకు భయం ఎందుకు వస్తుందో తెలుసా అర్జున? ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన వల్ల. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే జరుగుతుంది. బిగ్గెస్ట్ ఎనిమీ ఇదే అంటాడు కృష్ణుడు. మిత్రులారా, ఫ్రెండ్స్ నవ్వుతున్నారేమో నేను ఫెయిల్ అవుతే, ఫ్యామిలీ అపోజ్ చేస్తుందేమో, పీపుల్స్ రిజెక్ట్ చేస్తారేమో. మిత్రులారా, కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఇతరుల మాటలు పట్టించుకోడు అని కృష్ణుడు చెప్తున్నాడు. మిత్రులారా, ధైర్యవంతుడు ఎప్పుడు కూడా ఇతరుల మాటలు పట్టించుకోడు. నీ లైఫ్ నీది, వాళ్ళు మాట్లాడేది వాళ్ళది. నువ్వు నీ డ్రీమ్స్ నువ్వు ఫాలో చేయాలి. వాళ్ళు రిజెక్షన్, వాళ్ళు ఒక ఒపీనియన్ ఇస్తారు, వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు, ఇవ్వాలి కూడా. వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాలి, ఇస్తారు కూడా. వాళ్ళ ఒపీనియన్ నీకు యూజ్ అవుతే మాత్రమే వాటిని పట్టించుకోవాలి. నీకు యూజ్ కానప్పుడు వాటిని వదిలివేయాలని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మిత్రులారా, లోకం ఏదైనా చెప్తుంది, కానీ నీ పని ఏంటి, నువ్వు చేస్తూ పోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు.
నీలో ఫియర్ లేకుండా నీ పని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మిత్రులారా. అలాగే ఇంకొక విషయం కూడా, విజయం సాధించకపోవడానికి, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వడానికి ఇంకొక సూత్రం కూడా అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు మిత్రులారా. అదే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఉండడం అనేది నీ యొక్క జీవన విధానానికి, నీ యొక్క జీవితంలో అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది ఈ కంఫర్ట్ జోన్. అర్జున, నువ్వు సేఫ్గా ఉండాలనుకుంటున్నావు, కానీ అట్లా ఉంటే మాత్రం నువ్వు సేఫ్గా ఉంటే నువ్వు యుద్ధంలో గెలవలేవు. నీవు సేఫ్ జోన్లో ఉండడం అంటే స్లో డెత్ అని మిత్రులారా గుర్తుపెట్టుకోండి. సేఫ్ జోన్లో ఉండడం అంటే స్లో డెత్ అంటే మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరుగుతుంది. జాబ్ సేఫ్ అనిపిస్తుంది, సాలరీ ఫిక్స్ అనిపిస్తుంది, కానీ గ్రోత్ అనేది ఉండదు మిత్రులారా. కృష్ణుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నీకు మార్పు లేకుండా జీవితం లేదు, నువ్వు మారకుండా నీ జీవితం లేదు. రిస్క్ తీసుకో, కొత్త విషయాలు నేర్చుకో, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చెయ్యు, అప్పుడు మాత్రమే నీకు విజయం దక్కుతుంది అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే జరుగుతుంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి, నేర్చుకోవడం ఎప్పుడు కూడా ముందుండాలి. ఫెయిల్యూర్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మిత్రులారా. మీరు లీడర్ అవ్వాలంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అర్జున, కేవలం నువ్వు యోధుడవు కాదు, నీవు కేవలం యోధుడవు మాత్రమే కాదు, నువ్వు ఒక లీడర్గా మారాలి. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే జరుగుతుంది. టీం బిల్డ్ చేయాలంటే నువ్వు లీడర్ అవ్వాలి. లీడర్ అంటే ఎవరు? ముందుగా యాక్షన్ తీసుకునేవాడిని లీడర్ అంటారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ముందుగా యాక్షన్ తీసుకునేవాడిని లీడర్ అంటారు. అదర్స్కి ఎగ్జాంపుల్ అయ్యేవాడిని లీడర్ అంటారు. అందుకే మిత్రులారా, కృష్ణుడు చెప్తున్నాడు, యథా నాయకుడు తదా ప్రజలు అంటారు. యథా నాయకుడు తదా ప్రజలు అంటారు కదా. అలాగే నువ్వు నాయకుడిగా ఎదగాలంటే నీ యొక్క ఆలోచనలు బాగుండాలి, నువ్వు లేజినెస్గా లేకుండా ఉండాలి, నీలో లేజినెస్ ఉండకూడదు, ప్రొకాస్టినేషన్ ఉండకూడదు, వాయిదా వేసే గుణం ఉండకూడదు, నీలో ధైర్యం ఉండాలి, ఫియర్ ఉండకూడదు. ఇవన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే నీలో లేజినెస్ ఉండకూడదు, నీలో ఫియర్ ఉండకూడదు. నీ పని నువ్వు చేస్తూ పో. రోజు 5గురితో మాట్లాడడం, నీ కంపెనీ గురించి, నువ్వు ఏదైతే కంపెనీ చేస్తున్నావో ఆ కంపెనీ గురించి 5గురికి చెప్పడం, వాళ్ళు వస్తారా రారా అనేది నీ చేతుల్లో లేరు. అలాగే మిత్రులారా, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఓటమి గురించి ఏం చెప్పాడు తెలుసా? ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్ మాత్రమే, నీ ఓటమి అనేది ఒక లెసన్, నువ్వు నేర్చుకునే పాఠం మాత్రమే. గుర్తుపెట్టుకో అర్జున, ఓటమి అంటే ఎండ్ కాదని గుర్తుపెట్టుకో, అది నెక్స్ట్ లెవెల్కి నిన్ను తీసుకెళ్లే ఒక ప్రిపరేషన్ లాంటిది. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇలాగే జరుగుతుంది. పీపుల్స్ నిన్ను రిజెక్ట్ చేస్తారు, టీం అప్పుడప్పుడు డ్రాప్ అవుతుంది, ఇన్కమ్ నీకు స్లోగా అవుతుంది, కానీ అదే నిన్ను స్ట్రాంగ్ చేస్తుందని సత్యాన్ని తెలుసుకో అంటాడు కృష్ణుడు మిత్రులారా. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, అదే నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. నువ్వు చేసేటప్పుడు నీ వెనుకలు ఎవరూ లేకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నప్పుడు, నీ యుద్ధం నువ్వు చేస్తున్నప్పుడు ఫెయిల్ అయినా కూడా నిన్ను స్ట్రాంగ్గా అయ్యేలా చేస్తుందని చెప్తున్నాడు మిత్రులారా. విజయం ఓటమి అనేది రెండు సమానంగా చూడాలి. విజయం వచ్చినప్పుడు సంతోషపడడం, ఓటమి వచ్చినప్పుడు కుమిలి కుషించిపోవడం లాంటివి చేయకూడదు. విజయం వచ్చినా ఓటమి వచ్చినా రెండు సమానంగా చూసినప్పుడు మాత్రమే నువ్వు ఎదగగలుగుతావు, జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతావు. అలా ఉండాలి అంటే ముందుగా నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకో అంటాడు కృష్ణుడు మిత్రులారా. నీ యొక్క ఎమోషన్ని కంట్రోల్ చేసుకో. లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టు, నేర్చుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టు అంటున్నాడు కృష్ణుడు మిత్రులారా. అలాగే మీ యొక్క జీవితంలో మీరు విజయం సాధించాలంటే, అందులో నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలంటే మీ యొక్క మైండ్ కంట్రోల్లో మీ చేతిలో ఉండాలి. మీ యొక్క మైండ్ కంట్రోల్ అనేది మీ చేతిలో ఉండాలా. మీ యొక్క మైండ్ కంట్రోల్ అనేది ఒక మాస్టర్ కీ అని గుర్తుపెట్టుకో. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న మాటలు ఇవే మిత్రులారా. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే జీవితం నీ కంట్రోల్లో ఉండదు అనే సత్యాన్ని తెలుసుకో. నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే జీవితం అనేది నీ కంట్రోల్లో ఉండదనే సత్యాన్ని తెలుసుకో. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా నెగటివ్ థాట్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి, ఫియర్స్ వస్తాయి, కానీ ఇవన్నీ కూడా మీ మైండ్ నుంచి వస్తాయి కాబట్టి మీ మైండ్ని తీసివేయాలి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ యొక్క మనసును జయించిన వాడి నిజమైన విజేత అంటున్నాడండి. మనసును ఎవరైతే జయిస్తారో, మీకు డౌట్ వచ్చినా, నెగటివ్ థాట్స్ వచ్చినా, భయం అనిపించినా కూడా వాటిని ఎప్పుడైతే జయించగలుగుతావో అప్పుడే నువ్వు నిజమైన విజేతగా ఎదుగుతావని గుర్తుపెట్టుకో. అలాగే మిత్రులారా, డైలీ పాజిటివ్ థింకింగ్ చేయడం గురించి నేర్చుకో. నువ్వు సక్సెస్ అయినట్టు విజువలైజేషన్ చేయు, సెల్ఫ్ బిలీవ్ పెంచుకో. అప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క జీవన విధానంలో
నువ్వు చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతున్న సత్యాన్ని తెలుసుకో. అలాగే మిత్రులారా, కృష్ణుడు చెప్పిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ గురించి. మిత్రులారా, కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అది దాన్నే అసలైన శక్తి అని కూడా అంటారు. అసలైన శక్తి కూడా అంటారు. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు తెలుసా? అర్జున, ఒకరోజు నువ్వు గొప్పగా పనిచేయడం కాదు, ప్రతిరోజు చిన్నగా అయినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు చేయడమే ముఖ్యము అని చెప్తాడు మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా డైలీ కాల్స్ చేయడం, డైలీ ఫాలోఅప్ చేయడం, డైలీ లెర్నింగ్ నేర్చుకోవడం, ఇదే మీ యొక్క సక్సెస్ ఫార్ములా అని కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఇదే మీ సక్సెస్ ఫార్ములా. డైలీ కాల్స్ చేయడం, డైలీ ఫాలోఅప్ చేయడం, డైలీ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, ఇదే మీ యొక్క సక్సెస్ ఫార్ములా అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. మిత్రులారా, మీరు కూడా దీన్ని అనువదించుకోండి. మీ సక్సెస్ ఫార్ములా కూడా ఇదే. మీ యొక్క నిరంతర ప్రయత్నమే మీ విజయానికి మార్గం అని తెలుసుకోండి. మీ యొక్క నిరంతర ప్రయత్నమే మీ యొక్క విజయానికి మార్గం అని తెలుసుకోండి మిత్రులారా. అలాగే కృష్ణుడు అర్జునుడు చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే పోలికలు అనేది ఇతరులతో పోల్చుకోకూడదు అని చెప్తా ఉన్నాడండి. పోలికలు అనేది మన జీవితంలో మనని ముందుకు వెళ్లకుండా చేసేది ఈ పోలికలు మిత్రులారా. అతను సక్సెస్ అయ్యాడు, నేను సక్సెస్ కాలేకపోయాను అని చెప్పి మీరు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకోకూడదు. అలాగే ఇతరులతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. అతను ఫస్ట్ గ్రో అయ్యాడు, నేను స్లోగా ఉన్నాను అని మీరు అనుకున్నారో, ఇది చాలా డేంజరస్ ఆలోచన మిత్రులారా. దీన్ని ఎప్పుడు కూడా ఇలా మీ మైండ్లో కనుక వస్తే దీన్ని తీసి పక్కన పెట్టేసాడని కృష్ణుడు చెప్తున్నాడు. నీ ప్రయాణం నీది, ఇతరులది కాదు. నువ్వు అన్నం ఆకలిస్తే నువ్వు మాత్రమే తినాలి. ఇతరులు తింటే నీ కడుపు ఉండదు కదా. అలాగే ఇతరులు సక్సెస్ అవుతే నీకేమీ రాదు. కాబట్టి నువ్వు సక్సెస్ అయి చూంచు. ఫోకస్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ మిత్రులారా. కంపేర్ ఓన్లీ విత్ యువర్ పాస్ట్. ఓకే, కంపేర్ ఓన్లీ విత్ యువర్ పాస్ట్ మాత్రమే నువ్వు కంపేర్ చేసుకో, కానీ ఇతరులతో కంపేర్ ఎప్పుడు చేయకు. ఇంత ముందు కంటే ఇంకా గ్రో అవ్వడానికి నువ్వేం చేయాలని ఆలోచించు. అప్పుడు మాత్రమే నీ జీవన విధానంలో నువ్వు సక్సెస్ అవుతావని చెప్తున్నాడు కృష్ణుడు మిత్రులారా. అలాగే కృష్ణుడు చెప్పిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే విజన్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు మిత్రులారా. విజన్ ఉన్నవాడే గెలుస్తాడు అర్జున అని చెప్తున్నాడు. అంటే విజన్ అంటే దూరదృష్టి ఉన్నవాడు మాత్రమే గెలుస్తాడు అర్జున అని చెప్తున్నాడు. నీకు క్లియర్ విజన్ ఉండాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక క్లియర్ విజన్ నీకు ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు ఎంచుకున్నప్పుడు నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు ఎంచుకున్నావు, దేనికోసం ఎంచుకున్నావు అనే క్లియర్ విజన్ నీకు ఉండాలి. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవడం కోసమా, లేదా టైం ఫ్రీడమ్ కోసమా, లేదా మీ యొక్క డ్రీమ్ లైఫ్ని మీరు జీవించడం కోసమా, ఎందుకు ఎంచుకున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ని? దీనిని మీరు క్లియర్ విజన్గా చూసినప్పుడు మాత్రమే మీరు సరిగా ఇందులో వర్క్ చేసుకోగలుగుతారు, మీరు అనుకున్నది సాధించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క డ్రీమ్స్ మీకు క్లియర్గా ఉండాలి, మీ యొక్క విజన్ మీకు క్లియర్గా ఉండాలి. అదే చెప్తున్నాడు కృష్ణుడు మిత్రులారా. లక్ష్యం ఉన్నవాడు మాత్రమే దారి కనుక్కుంటాడంట. మీకు క్లియర్ లేకపోతే మీకంటూ గోల్స్ లేకపోతే గోల్స్ ఉన్న వాళ్ళు గోల్ తిరుగుతూ ఉంటుంది జీవితం. అందుకోసం మిత్రులారా, లక్ష్యం ఉన్నవాడు మాత్రమే దారిని కనుక్కుంటాడు. కాబట్టి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏమి కావాలనుకుంటున్నారు, మీ కంపెనీలో ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఆ ర్యాంక్ని మీరు అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు దానికోసం పనిచేయండి. మీ పని చేస్తూ మీరు వెళ్ళండి. ఖచ్చితంగా ఆ ర్యాంక్ మీ దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఓకే, వాళ్ళు వేరే ఎవరో దాన్ని అచీవ్ చేశారు, మీరు ఇంకా అచీవ్ చేయాలని మీకు బాధ ఉండకూడదు మిత్రులారా. బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఎప్పుడైతే మీకు క్లియర్ విజన్ ఉంటుందో, క్లియర్గా మీరు ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకుంటారో ఆ డ్రీమ్ కోసం, మీ విజన్ కోసం మీరు పనిచేస్తారో ఖచ్చితంగా మీరు దేనినైనా అచీవ్ చేయగలుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లక్ష్యం ఉన్నవాడు మాత్రమే దారిని కనుగొంటాడని కృష్ణుడు చెప్తున్నాడు. దాన్ని మనసులో పెట్టుకొని మీ లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు అల్టిమేట్గా మీకు దారి దొరుకుతుంది. మీరు సక్సెస్ అయ్యే విధానం ఎలాగో మీరు ముందుకు వెళ్తారు, దాని గురించి నేర్చుకుంటారు. అలాగే మిత్రులారా, కృష్ణుడు చెప్పిన ఇంకొక అద్భుతమైన మాట, పవర్ఫుల్ మిత్రులారా ఇది. అర్జున, నీ చేతిలో ఉన్నది కేవలం బాణం కాదు, నీ భవిష్యత్తు మాత్రమే అని చెప్తున్నాడు. నీ చేతిలో ఉన్నది కేవలం బాణం కాదు, అది నీ భవిష్యత్తు మాత్రమే. నీలో ఫియర్ అంటే నీలో భయం ఉంటే దాన్ని వదిలేయి, నీలో డౌట్స్ ఉంటే తొలగించు, అలాగే యాక్షన్ మొదలుపెట్టు. ఫియర్ని వదిలేయి, డౌట్స్ని తొలగించు, యాక్షన్ మొదలుపెట్టు అని అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. ఈ వీడియోలో ఈ వర్డ్స్ మీరు కూడా అనువదించుకోవచ్చు. మీలో భయం ఉందా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి మీకు భయం ఉందా, దాన్ని వదిలేయండి.
మీరు సక్సెస్ అవుతానో లేదో అని మీకు డౌట్ ఉందా, దాన్ని తొలగించండి. కేవలం మీరు చేసేది ఏంటంటే యాక్షన్ చేయండి. అంటే రోజు ఐదుగురికి చెప్పండి, రోజు ఫాలోఅప్ చేయండి, రోజు మీ కంపెనీ గురించి చెప్పండి. అది ఎప్పుడు చెప్తామంటే మిత్రులారా, మీరు ఈ రోజు నుంచి మంచి నిర్ణయం తీసుకోండి. నేను మారాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా మీరు అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారు. నేను మారాలి, నేను గెలవాలి, నేను లీడర్ అవ్వాలి అని అనుకోవాలి మిత్రులారా, కృష్ణుడు మీకు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఎదురు చూసే వాళ్ళు కాదు, చర్య తీసుకునే వాళ్ళే చరిత్ర సృష్టిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి. ఎదురు చూసే వాళ్ళు కాదు, చర్య తీసుకున్న వాళ్ళే చరిత్ర సృష్టిస్తారని కృష్ణుడు చెప్తున్నారు మిత్రులారా. దానిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మిత్రులారా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు పని చేయడం అనేది ఒక పని కాదు, ఇది ఒక యుద్ధం అని తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక పని కాదు, అది ఒక యుద్ధం. మీరు గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే పాఠం దొరుకుతుంది. కానీ మీరు ఖచ్చితంగా గెలవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. మీ మనసుతో పని చేయండి, భయంతో కాదు. మీరు భయంతో పనిచేసినప్పుడు మీరు ఏమీ సాధించలేరు. కానీ మీ మనసుతో పనిచేసినప్పుడు మీ పరిస్థితులు మారుతాయి, మీరు ఏదైనా సాధించగలుగుతారు. గుర్తుపెట్టుకో, నీ మనసుతో, నీ భయంతో, నీ పరిస్థితులతో కాదు మిత్రులారా, గెలిచేవాడి నువ్వే కావాలి. అలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిత్రులారా, మీరు ఎప్పుడైతే ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అవుతారో నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత 45 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోలు, చాలా వీడియోలు మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను మిత్రులారా. ఆ వీడియోలన్నీ చూసి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వీడియోలన్నీ మీరు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ టీం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.